ఏమైంది? మీరంతా ఎందుకలా ఉన్నారా? షహన్షా, జోధా బేగం ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారు. షహన్షా, వివాహ వేళలో నేను సప్త వాగ్దానాలు చేశానే, అవి మీకు గుర్తున్నాయా? బాగా గుర్తున్నాయి. ఏదైనా మర్చిపోవచ్చు, కానీ భార్య చేసిన వాగ్దానాలు ఏ భర్త అయినా సరే ఎలా మర్చిపోతాడు చెప్పండి? మీరివన్నీ ఒక భార్యతో అనకూడదు. నీ భర్త ఏం చేయగలడు, ఏం చేయలేడు అని మాత్రమే ఆ భార్యను అడగాలి. అప్పుడు పొరపాటు మీదే అవుతుంది. ఎందుకంటే మేము ఆ సప్త వాగ్దానాలు నిలబెట్టుకుంటాం జోధా బేగం. ముఖ్యంగా ఆ 4వ వాగ్దానం అదేమిటంటే, సప్తపది వేళలో మీరు చేసిన 4వ వాగ్దానం ప్రకారం ఏది ఏమైనా మృత్యువు ఎదురుపడిన వేళలో దానికి మాకంటే ముందు మిమ్మల్ని తీసుకెళ్లవలసి ఉంటుందన్నారు. కానీ మేము మిమ్మల్ని మాకంటే ముందు వెళ్ళనివ్వం. ఏ, మీరు నాకు నా సౌభాగ్యమే లేకుండా చేయదలిచారా? నిత్య సౌభాగ్యవతిగా ఉండకుండానే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలంటారా? భర్త కంటి ముందుగా పరలోకాలకు వెళ్ళడం ఏ స్త్రీ అయినా తన అదృష్టంగా భావిస్తుంది. కావాలంటే ఏమైనా అనుకోండి జోధా బేగం, మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. మేం మిమ్మల్ని మాకంటే ముందుగా ఈ లోకం విడిచి వెళ్ళనివ్వం. మా కంఠంలో ఊపిరున్నంత వరకు మీరు సజీవంగా మా కళ్ళ ముందే ఉండాలి. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీరు చేసిన సప్త వాగ్దానాలని తప్పకుండా నిలబెట్టుకుంటారు. జోధా బేగం, జోధా బేగం, మేము వచ్చేసాం. చూడండి, మేము వచ్చేసాం. మేము అనుకున్న పని నెరవేర్చేశాం. మేము అక్కడ ఆ సమాధుల్ని పాడు కాకుండా కాపాడాం జోధా బేగం. కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. మేము వచ్చేసాం జోధా బేగం. కళ్ళు తెరిచి చూడండి, దయచేసి మమ్మల్ని కళ్ళు తెరిచి చూడండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి జోధా బేగం. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి జోధా బేగం. కళ్ళు తెరవండి. कहाँ खो गई तुम, खाक हुआ जीवन मेरा, बुझ गया सपना, कुछ नहीं अपना, धड़कन में छाया अंधेरा। రాజోధా, ఎప్పటినుంచో నీకోసమే నిరీక్షిస్తున్నాం. జలాల్, ఇక జోధా బేగం ఎన్నటికీ తిరిగి రాదు. శీతకాలం మా జోధా బేగం తన వాగ్దానం నిలబెట్టుకుంటేనే వచ్చింది. ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటుంది. చూడండి, లేవండి జోధా బేగం, లేవండి. మీరు మా మాట వింటారుగా? లేవండి జోధా బేగం, లేవండి. లేచి నిల్చోండి. లేవండి జోధా బేగం, మీ వాగ్దానం మీరు నిలబెట్టుకోండి. లేవండి. అసలు మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి. ఒకసారి చిరునవ్వు నవ్వండి. అనవసరంగా ఏడవకండి. నా మాట వినండి. జోధా బేగం కన్నీరు పెట్టుకుంటే తను సహించలేదు. జోధా బేగంకి కన్నీరు అంటే అసలు నచ్చదు. మీరందరూ సదా నవ్వుతూనే ఉండాలి. అదే ఆవిడ కోరిక కాదు జోధా బేగం. మీరే చెప్పండి, వీళ్ళందరూ ఏడుస్తున్నారు. చెప్పండి, వీళ్ళకి హాయిగా నవ్వుకోమని చెప్పండి. చూడండి, ఆవిడ మీరు ఏడుస్తుంటే చూడలేకపోతున్నారు కాదు జోధా బేగం. జోధా బేగం, లేవండి. కళ్ళు తెరిచి మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. మాకు చాలా ఆకలిగా ఉంది. మీరు ఒక రాజపుత్ర వంశస్థురాలు కదా, అంటే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పను. మీరు లేచి నిలబడండి. మీ మాట మీరు నిలబెట్టుకోండి జోధా బేగం.
మేము మీకోసం ఏం తెచ్చామో చూడండి. ఇదిగో ఇది మీరు తిన్నారంటే మీరు పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారు. ఇదిగోండి చూడండి, తినండి. లేవండి చౌధాబేగం, మీకేమీ కాదు, మేము ఉన్నాం కదా. ఈ ఔషధం మిమ్మల్ని బాగు చేస్తుంది. కొంచెం నిబ్బరించుకోండి జలాల్. జోధా ఇక ఎన్నటికీ తిరిగి రాదు. లేదు మీ చాలా అనకండి. దయచేసి తను తిరిగి వస్తుంది, మా కోసం వస్తుంది. మేమంటే తనకు చాలా ఇష్టం. మా చౌధాబేగని మాకు తిరిగి ఇచ్చేసాయి. చౌధాబేగం లేవండి చౌధాబేగం, లేవండి దయచేసి లేవండి. ఖుదా అల్లా, ఒక్కసారి మా ప్రార్థన వినిపించుకో. మేము చేసిన తప్పులకి దయచేసి మా చౌధాబేగని శిక్షించుకో. మమ్మల్ని శిక్షించుకోదా, దయచేసి మమ్మల్ని శిక్షించు. మా చౌధాబేగని మా కోసం పంపించుకోదా. తను లేకుండా మేము జీవించలేము. తను మాకు కావాలి. నీ భర్త నిన్ను పిలుస్తున్నాడు జోధా. నువ్వు తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. జలాల్కి పెట్టిన పరీక్షలో తాను విజయం సాధించాడు. ఒకానొకప్పుడు సావిత్రీదేవి తన భర్తని యమధర్మరాజు నుంచి రక్షించింది. ఇవాళ నీ భర్త చేసిన సత్కార్యాల ఫలితంగా నువ్వు తిరిగి అతనికి దక్కుతావు. మీ ఇద్దరి బంధం చాలా దృఢమైన బంధం. ఇది తెగిపోని బంధం. మీ ఇద్దరూ ఒకరు లేకుండా మరొకరుండరు. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. అలాగే నీ భర్త కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు. లేవండి, మా మాట వినిపించుకుని లేవండి జోధాబేగం, ఇది మా ఆదేశం. మిమ్మల్ని లేవమని మేము ఆజ్ఞాపిస్తున్నాం. లేవండి జోధాబేగం, మమ్మల్ని శిక్షించకండి. దయచేసి లేవండి జోధాబేగం, దయచేసి లేవండి. నువ్వు తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. వెళ్ళు జోధా. జలాల్ నిన్ను పిలుస్తున్నాడు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అతని వద్దకి తిరిగి వెళ్ళిపో. లేవండి చౌధాబేగం, దయచేసి లేవండి. అమిజాన్ చూసారా, కళ్ళు తెరవండి. మాకు తెలుసు జోధాబేగం, మీరు మమ్మల్ని ఎన్నిటికీ విడిచి వెళ్ళరని మాకు తెలుసు. కళ్ళు తెరవండి జోధాబేగం, మాకు తెలుసు మీరు మా కోసం వస్తారు. యా ఖుదా, మీకు 100 కోటి శుక్రియాలు. మా జీవితంలో ఎన్నడూ ఏ తప్పు చెయ్యం. మా జోధాబేగంని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. జోధాబేగం, కళ్ళు తెరవండి, మేము మీ పక్కనే ఉన్నాం. యా అల్లా, ఎంతటి దయగలవాడువయ్యా. మీ కనుక ఏమైనా అయ్యుంటే మేము ఒక్క క్షణం కూడా బ్రతుకుండేవాళ్ళం కాదు. మా కోసం వచ్చినందుకు శుక్రియా జోధాబేగం. ఎలా వెళ్ళగలను షహన్షా? మీరు ఆదేశించాక నేను అది పాటించకుండా ఎలా ఉండగలను? అభినందనలు, జోధాబేగం మళ్ళీ మనకి దక్కారు. తస్లీం, దీన్ని మాకిక ఎలాంటి కట్టు అక్కర్లేదు. మేము యుద్ధానికి బయలుదేరుతున్నాం. యుద్ధం గురించి నాకంత బాగా తెలియదు, కానీ మీ గాయాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. వీరుడి గాయాలు మాన్పించగల ఒకే ఒక్క ఔషధం విజయం మాత్రమే. అక్కడ మా సైనికులు యుద్ధంలో పోరాడి ప్రాణాలు కోల్పోతుంటే ఇక్కడ మా గాయాలు నయం అవ్వాలని వేచి చూస్తూ కూర్చొని ఉండలేం.
కానీ మీరు ఒకవేళ నిజంగా మా కోసం ఏదైనా చేయదలిస్తే మా సైనికులు గెలవాలని ఖుదాని ప్రార్థించండి. అన్నట్టు ఈ యుద్ధం దేనికి దారితీస్తుందో మాకు కూడా తెలియదు. మేము ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. అయితే వెళ్ళడానికి ముందు మీకు మాట చెప్పాలి. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మేము బాల్యం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న మాట వాస్తవమే. మిమ్మల్ని ద్వేషించిన మాట నిజమే. కానీ ఖుదా మీద ఒట్టు, మిమ్మల్ని నాశనం చేయాలన్న ఆలోచన మాకు ఏమాత్రం లేదు అనార్కలి. ఇంకొక మాట, మాకు మీ మీద గల ప్రేమ 100కి 100 పాళ్ళు నిజం. ఓ జగద్రక్షక, మా సైనికుల్ని నువ్వే కాపాడాలి. ప్రణామాలు. ప్రణామాలు షహన్షా. లేవకండి, పడుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడెలా ఉంది మీ ఆరోగ్యం? ఇదివరకటి కంటే మెరుగ్గానే ఉంది. పదే పదే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు జోధ? గతంలో కూడా మీరు మా ప్రాణాలు కాపాడడానికి ఒకసారి వెనజీర్ ఇచ్చిన విషయాన్ని తాగేశారు. అప్పుడు మేము మిమ్మల్ని కోల్పోయామని మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు కూడా చాలా భయపడిపోయాం. అందుకని దయచేసి ఇంకెన్నడూ ఇలాంటి పని చేయకండి. మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు షహన్షా. నేను గతంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎన్నటికీ వెళ్ళలేను. షహన్షా, ఆ కోట పరిస్థితి ఏంటి? ఇక కోట నిర్మించబడదు. ప్రజల నుంచి తీసుకున్న ఆ భూమిని వాళ్లకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇల్లు కూలిపోయిన వారికి వాటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించబడతాయి. హుజూర్, రాజమాత గారు ఔషధం సేవించవలసిన వేళయింది. ఏది ఇలా ఇవ్వండి, మేము తనకు తాగిస్తాం. శుక్రియా. లేవండి, ఈ కషాయం తాగండి. ఇంకొంచెం నెమ్మదిగా. చాలు షహన్షా, ఇక తిని నేను తాగలేను. పోనీలేండి. ఒకటి మా కోసం కూడా. అత్తయ్య గారు, మీరు కూడానా? పోలేండి, తాగేయండి, అంతా తాగేయండి. రండి, తాగేయండి. ఇక నా కోసం మీరు ఈ కషాయాన్ని పూర్తిగా తాగేయాలి. మర్చిపోయారా? ఒకప్పుడు మీరు నా చేత ఎన్నో చేదు కషాయాలు తాగించారు. ఇప్పుడు నా వంతు. కానివ్వండి, నా కోసం ఈ కషాయం మొత్తం తాగేయాలి. రుఖయ్య బేగం, ఇంకొంచెం ఉంది, తాగేయండి. ఇంకొంచెం ఉంది, అంతే. ఏది అయిపోయింది. జోధా, ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకో. ఔషధంతో పాటుగా విశ్రాంతి కూడా చాలా అవసరం. అవును, అత్తయ్య గారు సరిగ్గా సెలవిచ్చారు. పదండి, ఇక వెళ్దాం. మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని మేము ఇప్పుడే వస్తాం. షహన్షా, నేను మిమ్మల్ని ఒక మాట అడిగనా? అడగండి. మీరు నిజానికి నేను ఎక్కడ దయ్యమై మిమ్మల్ని ఏడిపిస్తాను అని భయపడ్డారు కదా? అదే, అలాగే అనుకోండి. బ్రతికున్నప్పుడే మీరు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారు. దైవం అయితే ఇంకా ఏమేం చేస్తారు ఏంటో. అంతేనా? నేను మీతో ఇక మాట్లాడను. అరే, ఇది మరీ బాగుందే. మీరు సరసం ఆడితే తప్పుడైతే కానీ మేము సరసం ఆడితే వచ్చిందా మీకు? మెల్లగా నెమ్మదిగా. ఇంకా మీరు పూర్తిగా కోరుకోలేదు. విశ్రాంతి తీసుకోండి. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. సలీం రాకుమారుడు మళ్ళీ యుద్ధానికి దిగాడా? చాలా తొందరగా కోలుకున్నట్టున్నాడు. అటు చూడండి, రాజా మాన్సింగ్ గారు వస్తున్నారు. మాన్సింగ్ రాకతో మా బలం 4 గింతలయ్యింది. దాడి చేయండి. శత్రువుల్లో ఒక్కడు కూడా మిగలకూడదు. ఓరి ద్రోహి మాన్సింగ్, ఇవాళ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు.
బహుశా నీకు ద్రోహానికి విశ్వాస పత్రతకి తేడా తెలియదు అనుకుంటా మీర్జా హకీం. నేను ఎల్లప్పుడూ షహిన్షాకి నమ్మకస్తున్నే. ఇంకేమీ లాభం లేదు మిర్జా. షెహన్షా నెత్తుటికి గల బలమేంటో నీకు ఈపాటికి తెలుసుండాలి. ఇక మా ఆగ్రహాన్ని చూడకుండా ఉంటేనే మంచిది. నీకు యుద్ధ నియమాలు తెలియనివి కావు కనుక ఓటమిని అంగీకరించండి చాచాజాన్. అది మీకు మీ సైన్యానికి చాలా మంచి జరిగినట్టు అవుతుంది. ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి. ఇంతమంది సైనికులు ఎంత దారుణంగా చనిపోయారు. కేవలం మీ పంతం కారణంగా మాత్రమే చనిపోయారు. ఇంతమంది సైనికుల ప్రాణాల విలువేంటో తెలుసా? అది నీ మూర్ఖత్వమే. ఆగు మురాద్, వీటికి తగిన శిక్ష ఇదే భాయిజాన్. ఇతను బంధాల్ని బంధుత్వాల్ని విస్మరించి ఉండవచ్చు, కానీ మేము అలా కాదు. మాకు మా దాదీజాన్ ఇచ్చిన ఆదేశాలని అతిక్రమించలేం. మేము ఇతన్ని వధించాలని అనుకోవడం లేదు. ఆగిపోయావేం సలీం? నువ్వు కూడా నీ సైనికాధికారులు చెప్పినట్లే చెయ్యి. ఒకే ఒక్క దెబ్బతో నా శిరస్సును ఖండించేయి. ఎలాగైతే నీ తండ్రి జలాల్ మా తల్లి మహాచూచకని మహారాణిని వధించినట్లే నన్ను కూడా నువ్వు వధించు. ఇంకెందుకు ఆలోచిస్తావు? మీరు పొరపడుతున్నారు మీర్జా హకీం. ఆ పని షహిన్షా ఎన్నటికీ చేసి ఉండరు. వారెలాంటి వారో నీకు బాగా తెలుసు. మీరు యుద్ధానికి దిగడానికి ముందు ఒక్కసారి వివరాలన్నీ తెలుసుకుని ఉండాల్సింది. నిజమేమిటో తెలిసేది. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు నేర్పించగా నువ్వు. ఈ యుద్ధంలో నేనే ఓడిపోయాను, నన్ను వధించు. లేదు, ఆ పని చేయబోం మేం. మా తండ్రి గారిలాగే చేస్తాం మేం కూడా. వారికి గెలుపు విలువ తెలిసినట్టే బంధుత్వాల విలువ కూడా తెలుసు. కుతుబ్, వీరిని బంధించండి. అన్నట్టు మరొక విషయం ఏమిటంటే, వీరు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ వీరికి ఎలాంటి నష్టం కలిగించకండి. తీసుకువెళ్ళండి. వారసుడు గారు, వారసుడు గారు, రాజా మాన్ సింగ్, రాజా మాన్ సింగ్. వీడికి శిక్ష మేము ఆగ్రా చేరుకున్నాక నిర్ణయిస్తాం. అది ప్రజలందరి సమక్షంలో. అంతవరకు వీడిని చెరసాలలో బంధించండి. కరుణించండి హుజూర్, కరుణించండి హుజూర్, దయ చూపించండి హుజూర్. జోధ బేగం పూర్తిగా కోలుకున్నాక మనమంతా ఆగ్రా బయలుదేరి వెళ్ళాలి. అలాగే మా ఆదేశం ఏమిటంటే నేటి నుంచి దర్బారు నిర్వహించాలి. దానివల్ల మా ప్రజలు మాకు తమ కష్టాలు చెప్పుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దర్బారు కేవలం ఆగ్రాలో మాత్రమే కాదు, మొఘలాయి సామ్రాజ్యంలోని ప్రతి నగరంలో దర్బారు జరగాలి. అలాగే అక్కడే అధికారులు ప్రజల కష్టాలు విని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయాలి. కావలసిన వడ్లు అలాగే చికిత్స నిమిత్తం వైద్యం కూడా మా ప్రజలకు అందేలా ప్రయత్నాలు చేయాలి. కావలసిన సొమ్ముకి ఖజానా నుంచి ఎంతైనా తీసుకోండి. మా ప్రజలు కష్టాలు పడకూడదు. నాకు చాలా అలసటగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుందామా? బరేవరే కూర్చోండి. రండి, నెమ్మదిగా మెల్లగా కూర్చోండి. నీకొకటి చెప్పనా షహిన్షా? నాకన్నిటికంటే ఇష్టమైన శబ్దం ఏంటో తెలుసా? కోయిలగానం కాదు. అయితే తాన్సేన్ సాబ్ గారి వీణానాదం కాదు, అది కూడా తప్పే. మరైతే మీ గుండె స్పందించినప్పుడు వినవచ్చే శబ్దం